హలో అండి. బేసిక్‌గా ఇవాళ మనం ఈ షామీ X10 రోబో వాక్యూమ్ క్లీనర్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెయిడ్స్ పే చెక్‌లు బాగా పెరిగిపోయి కొంచెం పెరిగిపోయినా వాళ్ళు సరిగ్గా పని చేయక అలాగ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రోబో వాక్యూమ్ క్లీనర్లు బాగానే పెరిగాయి. ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఉన్నాయి ఇవి ఈ రోబో వాక్యూమ్ క్లీనర్స్. కానీ అప్పట్లో అంత బాగా అడ్వాన్స్మెంట్ లేదు, బ్యాటరీ సరిగ్గా ఉండేది కాదు, అండ్ ఆల్సో రేట్లు కూడా చాలా ఎక్కువ ఉండేవి. అంటే 70,000 అలా ఎక్కువ ఉండేవి. దట్ టు అరౌండ్ 5-6 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు కొంచెం ప్రైసెస్ ఎఫోర్డబుల్గా అయ్యాయి. లైక్ 15,000 నుండి ఉన్నాయి, 20,000కి ఉన్నాయి, 30,000కి ఉన్నాయి, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. బట్ ఎఫోర్డబిలిటీ బాగా పెరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్వాలిటీ కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు కార్నర్స్ క్లీనింగ్ అదంతా అయ్యేది కాదు. ఇప్పుడు ఈ షామీ X10 క్లీనర్లో ఈ సైడ్ బ్రష్ ఇచ్చేది చూడండి, అదే అది తిరుగుతూ ఉంటుంది. సో దట్ సైడ్స్లో ఉన్న డస్ట్ కూడా లోపలికి స్వీప్ చేసి వాక్యూమ్ చేసేస్తుంది. అండ్ ఇదండి ప్యాకేజింగ్ అంతా. బేసిక్గా రోబో, అది ఆ సర్క్యులర్ డివైస్, ఇదైతే ఛార్జింగ్ స్టేషను, ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టేషన్లోకి అదే వెళ్ళిపోతుంది. అండ్ కేబుల్, పవర్ కేబుల్ అండ్ సమ్ అదర్ యాక్సెసరీస్ ఇచ్చాడు. అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది వాక్యూమింగే కాకుండా ఫ్లోర్ మాపింగ్ కూడా చేసేస్తుంది. సో అది దీని స్పెషాలిటీ. అండ్ ఛార్జింగ్ డాక్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. అండ్ ఒకటి మాత్రం, ఈ డాక్ కనెక్ట్ చేయడానికి మనకి 16 amp ప్లగ్ కావాలి, సాకెట్. సో మన ఇంట్లో ఉన్న నార్మల్ సాకెట్ అది సరిపోదు, వీళ్ళు నీడ 16 amp సాకెట్ అండి. సో అది బేసిక్గా కనెక్ట్ చేసేస్తాం అండ్ అది పని చేసేసుకుంటుంది, అదే క్లీన్ చేసుకుంటుంది. వాక్యూమ్ చేసిన డస్ట్ అంతా ఈ బ్యాగ్లోకి వెళ్తుంది. ఈ బ్యాగ్ కొన్నిసార్లు వాడచ్చు. ఈ బ్యాగ్ని మనం పీరియాడిక్గా ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. అండ్ బ్యాగ్స్ కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆఫ్టర్ సమ్ యూసేజ్. సో మెయింటెనెన్స్ ఫ్రీ అయితే కాదండి, మనకు ఇంకా పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులు. మనం బేసిక్గా ఈ మాప్ ఇది తీసి క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి, ఓకే. దాని తర్వాత డస్ట్ బ్యాగ్ ఎంప్టీ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్కి. మళ్ళీ బ్యాగ్ కొత్తది కొనుక్కోవాల్సిన రావచ్చు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ విధంగా కూడా చూసుకుంటే ఇప్పుడు ఇట్స్ నాట్, అంటే ఇల్లంతా క్లీన్ చేసేస్తుందని చెప్పలేను, ఎందుకంటే అది వెళ్ళలేని చోట్లు చాలా ఉంటాయి. సో ఇప్పుడు చైర్స్ కింద కానీ ఆ రెండిట్ల మధ్యలో గ్యాప్ అక్కడ ఇంకా చేయలేదు అది. అలాగే టేబుల్ మధ్యలో అది, అంటే గ్యాప్ ఉంటే చాలా కంఫర్టబుల్గానే నీట్గా క్లీన్ చేస్తుంది. కానీ గ్యాప్ లేకపోతే కొంచెం ప్రాబ్లమే అనమాట. అంటే మనం అది పక్కాగా చేస్తుంది అని చెప్పలేం. అండ్ ఇంకోటి అంటే చాలా బాగా అండి, ఇది యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా అందులో మ్యాప్ అదంతా సెటప్ చేసుకోవచ్చు. దీనికి కెమెరా ఉంది. ఆ బంపర్ చూసారా, అది లైట్గా బంప్ అయ్యి, అంటే ఇంపాక్ట్ మెషిన్కి అవ్వకుండా దానికి బంపర్ ఇచ్చాడు, సో అది మూవ్ అవుతూ ఉంటుంది. అదొకటి బాగా అనిపించింది. ఈ టేబుల్ కింద వెళ్ళిపోయింది చూడండి, టేబుల్ కింద వెళ్ళిపోయింది. మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటాయంటే, ఇప్పుడు ఫ్లాట్గా ఉంటే కార్పెట్లు లాంటివి కానీ, లేకపోతే ఇంకా ఫ్లాట్గా అది ఎక్కగలిగే ఏమైనా ఉంటే అది ఎక్కేస్తుంది. సో ఆ విషయం కూడా బాగానే అనిపించింది. అండ్ బ్యాటరీ కొంచెం టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. ఇదిగోండి ఇక్కడ, ఇది యాక్చువల్లీ ఒక పెడస్టల్ ఫ్యాన్ అండి. ఇది ఆ పెడస్టల్ ఫ్యాన్ బేస్ మీదకి ఇది ఎక్కేసింది. సో ఎక్కేసి దాన్ని కూడా వైప్ చేసింది. అండ్ అదే ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకి అబ్సల్యూట్గా మనకి చేసుకోలేము, మనకి టైం ఉండట్లేదు, అలాంటప్పుడు పక్కాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, అంటే ఇప్పుడు ఒక హౌస్ మేడ్కి అయ్యేది ఇదొక యాన్యువల్ పే చెక్ కింద ఇంకెక్కువ అవుతుందా? ఎందుకంటే జీరో మెయింటెనెన్స్ అయితే కాదు. మనం ఇప్పుడు ఇది వాడుతున్నా సరే మనం ఇంకా మాపింగ్ అది క్లీన్ చేసుకోవాలి, ఆ డస్ట్ బ్యాగ్స్ క్లీన్ చేసుకోవాలి, ఎంప్టీ చేసుకోవాలి. సో మనకి ఇంకా పని ఉంది, జీరో పని అయితే కాదు, అది చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెయిడ్ వద్దు అనుకుంటే ఇది గుడ్ ఆప్షన్. లేదు, ఎందుకంటే ఇది వదిలేసిన ప్లేసెస్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో ఇప్పుడు రెండు చైర్ల మధ్యలో గ్యాప్ లేకపోతే అలాంటి ప్లేసెస్ వదిలేస్తుందండి, క్లీన్ చేయలేదు. సో ఆ ప్లేసెస్ ఎలాగో మనం క్లీన్ చేసుకోవాలి.
సో కొంచెం కన్సిడర్ చేసుకోండి. మీకు ఇల్లు సెటప్ ఎలా ఉందో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా కొన్ని ఆబ్జెక్ట్స్‌కి మనుషులే మంచం కింద పక్కా చేస్తుంది. మామూలుగా మెయిడ్ సరిగ్గా చేయకపోవచ్చు గానీ, ఇది మంచం కిందకి హ్యాపీగా వెళ్ళిపోయి శుభ్రంగా క్లీన్ చేసి వచ్చేస్తది. ఛార్జింగ్ స్టేషన్‌కి ఆటోమేటిక్‌గా అదే వెళ్ళిపోతుంది. అదే ఛార్జింగ్ పెట్టుకుంటది. మళ్ళీ మనం ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ బటన్ నొక్కినా సరే అది వెళ్ళి క్లీన్ చేసేసుకుంటుంది. సో ఇదండి మాపు అండ్ వాక్యూమ్ అండ్ షామీది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ.